హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు విప్స్ అఫీషియల్ ఛానల్. సో ఇవాల్టి క్రికెట్ అప్డేట్స్ నేను చెప్తాను, సినిమా అప్డేట్స్ మన రిజ్వాన్ ఖాన్ చెప్తాడు. ఇంకా దాంతో నిన్న ఆయనకి తిరుపతిది ఎప్పుడు టికెట్స్ వదులుతారో, 300 రూపీస్ది టికెట్ ఎప్పుడు ఏ డేట్కి వదులుతారో ఏ మంత్లో అని వాడికి టాస్క్ ఇచ్చాను. వాడు ఇంకా కంప్లీటే చేయలేదు. ఆ టాస్క్తో పాటు ఇంకో టాస్క్ కూడా వాడికి ఈరోజు ఇస్తాను. సో హోప్ అవి రెండు టాస్క్ మీకు రేపటి వీడియోలో అప్డేట్ వస్తే మీ సంతోషం, లేకుంటే ఇంకో టాస్క్ ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఆ టాస్క్ కూడా వాడికి యాడ్ చేసి నేను మీకు ఆన్సర్స్ కానీ లేదంటే వాడి చేత ఏదైనా పర్ఫార్మెన్సెస్ కానీ చేసిస్తాను. ఇంకా దాని తర్వాత క్రికెట్ అప్డేట్స్కి వచ్చేస్తే ప్రతికా రావల్ ఆమె 20.5 ఓవర్లో ఫీల్డింగ్ చేసేటప్పుడు బాల్ ఆపే ప్రయత్నంలో, బౌండరీ ఆపే ప్రయత్నంలో, బాల్ పట్టుకునే ప్రయత్నంలో ఓవర్ స్కిడ్ అయిపోయి పడిపోయింది. సో అది సీరియస్ ఇంజరీ అయింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఆమె ఓపెనింగ్ బ్యాటింగ్ కూడా రాలేదు. సో హోప్ థర్స్డే లోపల ఆమె రికవర్ అయ్యి ఆస్ట్రేలియా పైన వస్తే మనకి బాగుంటుంది. లేకుంటే ఇంకా వన్ ఆల్రౌండర్ షాట్ లాగే ఇంకా ఎవరినైనా పిక్ చేసుకొని మనం పోవాల్సిందే, ఇంకేం తప్పదు. సో హోప్ అది కాకూడదు. ఇంకా దాని తర్వాత బంగ్లాదేశ్ పైన నిన్న జరిగిన మ్యాచ్ అబాండెండ్ అయిపోయింది, నో రిజల్ట్ వాన వల్ల. సో ఇదే వెన్యూలోనే ఆస్ట్రేలియా పైన ఆడబోతున్నాం. హోప్ ఆ రోజు వెదర్స్ మనకు సపోర్ట్గా ఉంటే ఇట్స్ బెటర్ ఫర్ అస్. సో హోప్ ఫైనల్లో ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నాను, సెమీఫైనల్లో బాగా ఆడి. అది తర్వాత మాట్లాడదాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సోఫీ డివైన్, ఆమె ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి గుడ్ బై చెప్పేసింది ఈ నిన్న జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ పైన. సో ఇంగ్లాండే గెలిచేసింది, 168కే ప్యాకప్ చేశారు న్యూజిలాండ్ని. సో మంచి విన్నింగ్తో గుడ్ బై చెప్దాం అనుకుంది. సో ఇది కాలేదు, 8 వికెట్స్తో గెలిచేశారు. సో ఇంకేమైనా ఆర్సీబీతో ఆడతారా? ఓన్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్మెంట్ ఇచ్చింది, ఆర్సీబీ కాదు. సో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆమె కనపడుతుంది. ఆమె ఇంకా చాలా సంవత్సరాలు ఆడాలని కోరుకున్నాను. ఐపీఎల్ బాగా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా అలాగే ఇస్తుందని హోప్ చేస్తున్నాం. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇండియా సౌత్ ఆఫ్రికా పైన రిషబ్ పంత్ సెలెక్ట్ అయినాడు కదా. సో అక్కడ ప్రాక్టీస్ సెషన్ అయితే స్టార్ట్ చేశాడు. సో నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ వికెట్ కీపర్ గానే నెక్స్ట్ వచ్చేస్తాడు. సో దాంట్లో ఏం డౌట్ లేదు. హోప్ ఈ సౌత్ ఆఫ్రికా సిరీస్ వాడికి బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాను. సో ఇలా ఈ అప్డేట్స్, క్రికెట్ అప్డేట్స్ మంచిగా ఖతమైంది. వెయిట్ రిజ్వాన్ ఖాన్ తిరుపతిది ఇంకా చెప్పలేదు కదమ్మా. దాంతోపాటు ఇది ఐపీఎల్లో మన మోస్ట్ వికెట్స్కి పర్పల్ క్యాప్ అని ఇస్తారు. ఒక్కో సీజన్లో 30 వికెట్ తీసుకుంటారు, 28, 25, అలాగే 30+ తీసుకున్న ఇద్దరే బౌలర్ ఉన్నారు ఐపీఎల్ హిస్టరీలో. ఆ బౌలర్ ఎవరు, ఏ టీంలో ఆడినారు? సో ఆ ఇన్ఫర్మేషన్, ఆ టాస్క్ మనకి రేపటి వీడియోలో కావాలి. ఆర్డర్ ఇది, కమాండ్, ఇంక్లూడింగ్ ద తిరుపతి. ఓకే, సో ఇంకా మన సినిమా అప్డేట్స్కి మన రిజ్వాన్ ఖాన్ని, మన శివరాజ్ కుమార్ గారి గుమ్మడి నర్సయ్య మూవీ ఫస్ట్ లుక్ అయితే వచ్చేసింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళపై చెక్ చేసేయండి, అండ్ చెక్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి మాస్ జాత్ర ట్రైలర్ ఫైనల్ ఈ రోజు అయితే లాంచ్ కానుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చెక్ చేసేయండి. అండ్ రవితేజ ఫ్యాన్స్ ఈ మూవీతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారబ్బా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే మన సుకృత్ లక్కీ కూడా రవితేజ ఫ్యానే. సో నెక్స్ట్ వీడియోలో తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ ట్రైలర్ రివ్యూ తనతోనే చెప్పించేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి పెద్ది మూవీ నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి శ్రీలంకలో అయితే ప్లాన్ చేశారంట, అక్కడైతే జరుగుతుందంట. నెక్స్ట్ వచ్చేసి నితిన్ గారి నెక్స్ట్ మూవీ వచ్చేసి బిఐ ఆనంద్ గారితో అయితే చేయబోతున్నారంట. నెక్స్ట్ వచ్చేసి SSMB 29 మ్యూజిక్ కంపోజిషన్ షెడ్యూల్ అయితే, అంటే మ్యూజిక్ కంపోజిషన్ అయితే స్టార్ట్ అయిపోయిందంట. నెక్స్ట్ వచ్చేసి బాహుబలి ది ఎపిక్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి గైస్. డార్లింగ్ ఫ్యాన్స్ కుమ్మెంట్ అబ్బా చెప్తా. సో గది గైస్ ఇవాల్టి వీడియో. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ లైక్ దిస్ వీడియో. సో క్రికెట్ అప్డేట్స్ కానీ అండ్ సినిమా అప్డేట్స్ కానీ మీకు అయితే మంచిగా ఇన్ఫర్మేటివ్గా అండ్ మంచిగా నచ్చింది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో అలాగే మీకు అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ అలానే వచ్చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకుని మీరు కూడా ఒక నాలెడ్జ్ని, అంటే ఈ మూవీ అండ్ క్రికెట్ నాలెడ్జ్ని పంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనల్ని వచ్చేసి ఈ సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తే ఇంకా మంచి వీడియోస్ తోటి, ఇంకా క్రేజీ అప్డేట్స్ తోటి మీ ముందరైతే వస్తూ ఉంటాం. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో మరి కొత్త వీడియోతో, అంటే మరి ఎగ్జైటింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ యువర్ విఐపీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ.